హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఇండియన్ ట్రెడిషనల్ రెసిపీని చూడబోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి చేయడానికి పెద్ద కష్టమైతే లేదు. జస్ట్ రెండు వస్తువులతో చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా భలే ఉంటుందన్నమాట. సో ఈ రెసిపీ చేయడానికి ముందుగా మన ఇంట్లో ఉంటుంది కదా కోకోనట్. సో కొంతమంది వచ్చేసి టెంకాయ అంటారు, కొంతమంది వచ్చేసి కొబ్బరి అంటారు. సో మేము వచ్చేసి కొబ్బరి అంటామన్నమాట. సో కొబ్బరిని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అంటే మనం దీన్ని మనం ఇంట్లో ఏదైనా పళ్ళెం చేయడానికి క్యారెట్‌ని ఇలా తురుముతూ ఉంటాం కదా! సో అలాంటి బ్లేడ్ ఉంటే అలాంటి దాంట్లో అయినా మీరు తురుముకోవచ్చు. కాకపోతే ఇదేంటంటే బ్లేడ్‌లో తురుముకున్నట్లయితే కొంచెం హల్వాలాగా అయిపోతుంది. సో అందుకోసం నేనొచ్చేసి మిక్సీలో వేసి రుబ్బుకుంటున్నాననమాట. సో అదొచ్చేసి మీ ఇష్టము. మీకు వచ్చేసి తురుముకొని చేసుకోవాలనుకుంటే మీరు తురుముకొనైనా చేసుకోవచ్చు. లేదా మిక్సీలోకి వేసి రుబ్బుకొని చేసుకోవాలంటే ఎట్లైనా చేసుకోవచ్చనమాట. సో అదొచ్చేసి మీ ఇష్టం. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత టెంకాయని వాష్ చేసుకున్న తర్వాత మిక్సీలోకి వేసుకోండి. సో వేసుకున్న తర్వాత ఈ విధంగా చాలా పొడిగా చేసుకోండి. మరి అంటే మనం చట్నీకి రుబ్బుతాం కదా! అలా కాకుండా కొంచెం అంటే ఒక ఏమంటారు, ఒక 75% వరకు బాగా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక కడాయిని పెట్టుకొని అందులోకి బెల్లం వేసుకోండి. సో ఈరోజు వచ్చేసి నేను అంటే హాఫ్ కోకోనట్ తీసుకున్నాననమాట. అంటే చిప్ప అంటారు కదా! అలా హాఫ్ కోకోనట్ తీసుకున్నాను. సో దాని తర్వాత నేనొచ్చేసి ఒక 1 గ్లాస్ వరకు బెల్లం తీసుకున్నాననమాట. సో బెల్లం వచ్చేసి బాగా పొడి పొడిగా చేసుకున్న తర్వాత వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఎయండి చాలు. మరీ ఎక్కువ వాటర్ అయితే ఏమి అవసరం లేదు. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూనో లేదా 3 టేబుల్ స్పూనో వాటర్‌ని యాడ్ చేసుకోండి. సో ఇదే మనకి సరిపోతుందనమాట. మనం తీసుకున్న బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లంని యాడ్ చేస్తున్నాను. అంటే అల్లం అనేది మీకు ఇష్టమైతే వేసుకోండి. ఒకవేళ నచ్చకపోయినట్లయితే స్కిప్ చేసేయండి. సో అదనమాట. దాని తర్వాత ఇందులోకి 2 యాలక్కాయల్ని పొడి చేసి వేసుకుంటున్నాను. అంటే ఈ బెల్లం వచ్చేసి మనకి ముదురు పాకం అయితే అవసరం లేదు. అంటే ఒకే ఒక తీగ పాకం వస్తుంది కదా! సో అలా అయితే సరిపోతుందనమాట. మరి ముదురు పాకంలో టెంకాయ వేసినట్లయితే అంటే మనం శివరాత్రి పండుగకి చాలా రకాల వంటలు చేస్తూ ఉంటారు కదా! అంటే బోరుగుంటలు ఇలాంటివి చేస్తుంటారు కదా! సో అలా అయిపోతుందనమాట. సో అందుకోసం మనకి అంటే తీగ పాకం అయితే సరిపోతుంది. తీగ పాకం వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ కొబ్బరి పొడిని ఆ బెల్లంలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలనమాట. సో బాగా కలుపుతూ ఉన్నట్లయితే అవి మొత్తం కూడా బాండీలకి అంటుకోకుండా వస్తాయి. దాని తర్వాత అందులోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం టేస్ట్‌గా ఉంటుందనమాట. సో ఇంతే, మన రెసిపీ అనేది చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా 2 నిమిషాల్లో అయిపోతుంది. సో ఈ రెసిపీ వచ్చేసి మన ఇండియన్ ట్రెడిషనల్ రెసిపీ అనమాట. సో మొత్తం కలుపుకున్న తర్వాత దీన్నొచ్చేసి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర అంటే ట్రే అనేది ఉంటుంది కదా! సో అలా ఉన్నట్లయితే అందులో కూడా వేసుకోవచ్చనమాట. లేకపోయినట్లయితే ఈ విధంగా ఒక ప్లేట్‌లోకి వేసుకోండి. ప్లేట్‌లోకి వేసుకున్న తర్వాత ఒక షేప్ లాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. అంటే ఇక్కడొచ్చేసి మీరు ట్రేలో వేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుందనమాట. ట్రే లేకపోయినట్లయితే ఈ విధంగా ఒక ప్లేట్‌లోకి వేసుకోండి. ప్లేట్‌లోకి వేసుకున్న తర్వాత ఒక స్పూను, ఒక గరిటె సహాయంతో ఈ విధంగా ఒక షేప్ లాగా చేసుకోండి. అంటే ఇదొచ్చేసి మనం షేప్ చేసేటప్పుడు గరిటెకి కొంచెం కొంచెం లైట్‌గా అంటుకుంటుందనమాట. ఎందుకంటే బెల్లం కదా! సో అంటుకుంటుంది. సో అందుకోసం ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా ఒక షేప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కొద్దిగా లైట్‌గా ఆరిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న షేప్‌గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఆరిపోయిన తర్వాత పీసెస్ తీసినట్లయితే చాలా నీట్‌గా, చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. సో ఇదనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.